హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జలజ మహాతో మాట్లాడటం ఫోన్లో మొత్తం మధు వినేస్తుంది. మధుని చూసి జలజ షాక్ అయిపోతుంది. నువ్వెప్పుడొచ్చావు మధు అంటూ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే వచ్చాను అని అంటుంది. మొత్తం విన్నాను అని చెప్తూ ఉంటుంది. ఏంటక్క, నువ్వు ఇంకా మారలేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. అది కాదు మధు అని చెప్పి జలజ అనే లోపే మధు జలజ చెంప ఒక్కసారిగా పగల కొడుతుంది. ఇది నా జీవితాన్ని నువ్వు నాశనం చేసినందుకు అని మళ్ళీ ఇంకొక చెంప దెబ్బ కూడా కొడుతుంది. ఏం చేస్తున్నావు మధు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మధు చెప్తుంది, ఇది నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదా, అందుకు నువ్వు ఇంకొకసారి మహాలక్ష్మి గారితో ఇలాగా మాట్లాడేవంటే నేను అస్సలు ఊరుకోనక్క అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను ఈయనతో చెప్తానుండు, నువ్వు ఏం చేస్తున్నావో చెప్తాను, సూర్యతో కూడా చెప్తాను అని అనే లోపే మధు అంటుంది, చెప్పు, నువ్వేం చెప్తావో చెప్పు, నేను కూడా చెప్తా. నువ్వు ఇంకా మహాలక్ష్మి గారితోటి ఫోన్లో మాట్లాడుతున్నావు, టచ్లో ఉన్నావు, ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావని నేను చెప్తాను అని అంటుంది. ఇంతలో సూర్య వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా వస్తారు. ఏంటి మధు, ఏమైంది, గొడవ పడుతుందా ఏంటి మీ అక్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు. జలజ నన్ను కొట్టింది అని చెప్పే లోపే మధు అంటుంది, అదే బావగారు, వంట ఏం చేద్దాం అని అడుగుతున్నాను, వంట నేను చేస్తానని చెప్తుంటే కాదు, నువ్వు వద్దు నేనే చేస్తానంటుంది అక్క. నువ్వు చేస్తే సూర్య తినడు అని చెప్తుంది అని అనటంతో ఇక సూర్య వాళ్ళ అన్నయ్య అంటాడు, ఎందుకు తినడు, నువ్వు చేయమ్మా వంట, సూర్య నువ్వు మధు చేస్తే తినవా అని అడుగుతూ ఉంటాడు. ఎవరో ఒకరిని చేయమని అన్నయ్య, నాకు ఆకలిస్తుంది అని అంటాడు. నువ్వు చేయమ్మ మధు అని చెప్పడంతో ఇక సూర్య వెళ్ళిపోతాడు. చూసావా అక్క, నా ట్రీట్మెంట్ ఇక్కడి నుంచి ఇలానే ఉంటుంది, నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావు, ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నా చెల్లికి ఏమైనా చేసావు అంటే కనుక ఇక నిన్ను ఇలా కొట్టడం కాదు, నీ పీక పిసికి చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. పద వంట చేద్దాం అని చెప్పి జలజని తీసుకువెళ్తుంది. ఇక చాలా కోపంగా ఉంటుంది. అక్కడ మహాలక్ష్మి ఇంట్లో అర్చన, గిరి, జన నలుగురు కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగుతూ ఉంటారు. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో, సీత లేని ఇల్లు చాలా బాగుంది, హాయిగా ఉంది అని అర్చన అంటుంది. సీత లేకపోతే ఇల్లు బోసిపోయినట్టు ఉంది, చక్కగా తిరుగుతూ ఉంటుంది సీత అని చలపతి చెప్తూ ఉంటాడు. అది గోల, కాకి గోల అని అంటుంది. కాకి గోల కాదది, కోయిల, కోయిలకిను కాకికి నీకు తేడా తెలియదు అని చలపతి కోపడుతూ ఉంటాడు. ఇక ఇంతలో రామ్ వస్తాడు. చాలా డల్గా ఉంటాడు. రామ్ మొహం చూసి మహాలక్ష్మి, అర్చన అడుగుతూ ఉంటారు, ఏంటి రామ్ అలా ఉన్నవేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటారు. మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా అని అడుగుతూ ఉంటారు. సీత లేకుండా రామ్ ఎలా నిద్రపోతాడు, ఎలా హాయిగా ఉంటాడు, సీత లేదు కదా, అందుకనే బెంగ పెట్టుకున్నాడేమో అని రేవతి అంటుంది. అదేమీ లేదు, కొంచెం నైట్ వర్క్ ఎక్కువ ఉంది, అది చేస్తూ కూర్చున్నా, నిద్ర తక్కువైంది అంతే అని రామ్ కవర్ చేస్తూ ఉంటాడు. నువ్వు కవర్ చేయకు రామ్, నాకు తెలుసు సీత లేకుండా నువ్వు ఉండలేవని నాకు తెలుసని చెప్తూ ఉంటుంది రేవతి. లేనిపోయినవన్నీ నువ్వు చెప్పకు అని మహా కోపడుతూ ఉంటుంది. ఏంటి రామ్, నిజం చెప్పు, మీ పిన్నికి భయపడకుండా నువ్వు సీత మీద బెంగ పెట్టుకున్నావు కదూ, పోనీ సీత వాళ్ళు ఊరు వెళ్ళి ఒకసారి సీతని కలిసిరా అని చెప్తూ ఉంటుంది రేవతి. నువ్వు లేనిపోని ఐడియాలన్నీ ఇవ్వకు. ఏంటి రామ్, నువ్వు ఈ నెల రోజులు సీతని కలవకూడదు అని చెప్తూ ఉంటుంది. ఇక రామ్ అలానే అని చెప్తూ ఉంటాడు. ఇంతలో మైక్లో ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. ఎటు వెళ్ళిపోయింది మనసు అంటూ వినిపిస్తూ ఉంటుంది. అబ్బా, ఎవరు ఇలాగా అడుక్కు తినే వల్ల ఏంటి ఇలా పాడుతున్నారు అని చెప్పి జన అరుస్తూ ఉంటారు. అది ఎవరో పాడుతున్నారు అని రేవతి, చలపతి చెప్తూ ఉంటారు. సాంబని పిలిచి అడుగుతూ ఉండటంతో ఎక్కడి నుంచి సౌండ్ అని అడుగుతూ ఉంటారు. పక్కింటి నుంచి అని చెప్పడంతో అందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు. ఎవరు ఆ పాట పాడేది అని చెప్పి పక్కింట్లో సీత మైక్ పెట్టుకొని పాట పాడుతూ ముగ్గులు వేస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ సీత ఉండటం చూసి షాక్ అయిపోతారు. సీత ఇక్కడ ఉందేంటి అని చెప్పి ఏయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సీత చేతులు ఖాళీ లేవు, పక్కింటికి వెళ్ళు అని అనటంతో వచ్చింది అడుక్కు తినేవాళ్ళు కాదు అని చెప్తూ ఉంటుంది ఓ అత్త మీరా, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడున్నావు అని అడగటంతో నేను
ఇక్కడే ఉంటున్నాను. మీ ఇంట్లో ఉండొద్దన్నారు ఆషాఢం అయ్యేదాకా, కాబట్టి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నాను అని సీత చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నువ్వు మీ ఊరు వెళ్ళలేదా, ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి మహా కోపడుతూ ఉంటుంది. ఏమైతుంది అత్త, నేను ఇక్కడుంటే నీకేమైనా నష్టమా అని అడగటంతో, లేదు, నువ్వు ఇలాగ కలవకూడదు, రామ్ని ఆషాఢంలో ఇద్దరు కలవకూడదని చెప్పాను కదా అని అడుగుతూ ఉంటుంది మహా. మీకు ఆచారాలు పట్టింపులు ఏమి లేవా అని జన కోపడుతూ ఉంటాడు. అసలు పెద్దవాళ్ళు ఇది ఎందుకు పెట్టారో తెలుసా అని చెప్పి మహా అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో పూర్వకాలం పెట్టారు, ఇప్పుడు కూడా అలాంటి పట్టించుకుంటే ఎలా అత్త అని చెప్తూ ఉంటుంది. అత్త కోడళ్ళు కలవకూడదు కానీ భార్యాభర్తలు కలవచ్చు అని చెప్తూ ఉంటుంది సీత. రోజు నా మామని నేను చూసుకోవాలి కదా అని అంటుంది. ఏంటి రామ్, ఏం మాట్లాడవేంటి, నువ్వు తీసుకువెళ్ళి వాళ్ళ పుట్టింట్లో దింపేసిరా అని మహా చెప్తూ ఉంటుంది. ఏంటి సీత ఇది, ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఇలా ఒంటరిగా ఉండటం మంచిది కాదని జన మహా కావాలని చెప్తూ ఉంటారు. రామ్, నువ్వేం మాట్లాడవేంటి అని అనటంతో, అవును సీత, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండటం మంచిది కాదు, క్యాబ్ బుక్ చేస్తాను వెళ్ళిపో అని చెప్పడంతో, మీ బాధ అదే అయితే నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు అని విజిల్ వేసి పిలుస్తుంది. ఇక లోపల నుంచి శివకృష్ణ లలిత కూడా వస్తారు. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇప్పుడు అర్థమైందా, నాతో పాటు మా అమ్మ నాన్న కూడా ఉన్నారు అని చెప్పడంతో, మా సీత ఎప్పుడు పుట్టింటికి మెట్టినింటికి చెడ్డ పేరు తీసుకురాదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా, ఇలాగా వీళ్ళతో ఉన్నాను తప్పేంటి అని అనటంతో, మీ ఫ్యామిలీయే ఇంత, మీరు ఇంతే అని చెప్పి మహా జన అందరూ కోపడుతూ ఉంటారు. మీ ఇంట్లో ఉంటే ప్రాబ్లము, ఇక్కడ ఉంటే మీకేంటి ప్రాబ్లము అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. ఇక్కడే ఉంటాం మేము అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మికి సీత వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నీ ఏడుపు నువ్వు ఏడు అని చెప్పి ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా సీత మహాని పిలుస్తుంది. విజిల్ వేసి, ఓ అత్త అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి అత్త అత్త అని ఎప్పుడు చూసినా నీ కాకి గోల, ఈ చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు నా కోడలువని తెలియదు కదా, ఎందుకు పిలుస్తున్నావు అని కోపడుతూ ఉంటుంది. చెప్పిస్తానత్త, ఈ ఆషాఢం అయ్యేలోపు నీ చేత నా కోడలు సీత అని అనేలా చేస్తాను అని చెప్తూ ఉంటుంది. అయితే సరే, ఛాలెంజా, నువ్వు అలా చెప్పించలేకపోతే కనుక నువ్వు శాశ్వతంగా రామ్ని వదిలేస్తావా, ఈ ఇంటిని వదిలేస్తావా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నీ పుట్టింటికి అని అడుగుతూ ఉంటుంది మహా. ఇక సీత సరే అని ఒప్పుకుంటుంది ఛాలెంజ్కి. సరే అత్త, ఒప్పుకుంటున్నాను, అది నీతో నా కోడలు సీత అని అనిపించేలా చేస్తాను. అప్పుడు మా అక్కతో పోటీ పెట్టావు, నేను గెలవలా, ఇప్పుడు కూడా అంతే, నేనే గెలుస్తాను, ఈ సీత అంటే ఏంటో నీకు నిరూపిస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది. ఇక టీచర్ తర్వాత సీతకి ఫోన్ చేస్తుంది. ఏంటి సీత అద్దరు కొట్టేశావు, ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి, క్లైమాక్స్ కూడా చింపేసాయి అని చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ టీచర్, మీరంతా చూసారా అని అనటంతో, చూశాను బాల్కనీ నుంచి, వద్దామంటే మళ్ళీ మహాలక్ష్మి కుళ్ళుకొని ఏడుస్తుందేమో, మన ఇద్దరం కలిసి ప్లాన్ చేశామని, అందుకనే నేను రాలేదు సీత, అద్దరి కొట్టేశావు అని మెచ్చుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ మహాలక్ష్మి వింటూ ఉంటుంది. రామ్ సీతతో మాట్లాడటానికి వస్తూ ఉంటాడు. సీత అంటుంది, సరే టీచర్ ఉంటాను, మామ వస్తున్నారు నాతో మాట్లాడటానికి అని అనడంతో ఆ మాటలు మహాలక్ష్మి వింటుంది. రామ్, నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి రామ్ కోసం వస్తూ ఉంటుంది. ఇక్కడ రామ్ సీతతో మాట్లాడుతూ ఉంటాడు. సీత అద్దరి కొట్టేశావు సీత, నీకు ఇలాంటి ప్లాన్ వచ్చినందుకు చాలా గ్రేట్, ఇలాంటి ప్లాన్ వేసావు నువ్వు, నీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. మనసుంటే మార్గం ఉంటుంది మామ, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను, రాత్రి అస్సలు నిద్రే పట్టలే, ఆకలి కూడా వేయలేదు అని సీత చెప్తూ ఉంటుంది. అవును సీత, నాకు కూడా నిద్ర పట్టలేదు, నువ్వు నా రవ్వ లడ్డువి అని పొగిడేస్తూ ఉంటాడు. నువ్వు నా సున్నంటివి అంటూ సీత కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఒక ముద్దు ఇవ్వచ్చుగా అని రామ్ అడుగుతూ ఉంటాడు. ఇక రామ్ సీతకు ముద్దు పెట్టబోతూ ఉండగా మహాలక్ష్మి వచ్చి రామ్ అని గట్టిగా పిలుస్తుంది. ఇక ఇద్దరు కాకులు తోలుతున్నట్టుగా తోలుతూ ఉంటారు. ఇక్కడేం చేస్తున్నావు రామ్, పద అని చెప్పి రామ్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. సీత ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది రామ్కి. ఇక లలిత శివకృష్ణ ఇద్దరూ కూడా మీ అత్తకి చుక్కలు చూపించినట్టున్నావు అని మాట్లాడుతూ ఉంటారు. ఇక సీత ఏం చేయబోతుందో చూద్దాం.